ఈ మధ్య కాలంలో విదేశాలకు చెందిన అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమిస్తూ అనేక మంది పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇద్దరికీ నచ్చిన దేశంలో కాపురం పెట్టి తమ ప్రేమను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అలాంటి ప్రయత్నమే చేశాడు యూపీకి చెందిన యువకుడు. ఫేస్బుక్లో పరిచయమైన పాకిస్తాన్కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి ఆమె కోసం దేశ సరిహద్దులను దాటాడు. బోర్డర్ దాటేందుకు 2 సార్లు ప్రయత్నం చేసి ఓడిపోయిన అతగాడు ఇటీవల పాకిస్తాన్లోకి అడుగుపెట్టాడు. ప్రేయసి కోసం ఎంతో కష్టపడి అక్కడి వరకు వెళ్ళినా కూడా అతడి ప్రేమ ఫలించలేదు. ప్రేయసి ఇచ్చిన ట్విస్ట్కి ఆ యువకుడి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబుకు గత కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్బుక్లో సనా రాణి ఓ అమ్మాయి పరిచయం అయింది. ఆమె ఎవరు ఎలా ఉంటుందో కూడా తెలియక ముందు నుంచే ఆమెతో స్నేహం ప్రారంభించిన బాబు ప్రతిరోజు ఆమెతో మాట్లాడేవాడు. ఆమె మెసేజ్ చేయనిది, ఫోన్ చేయనిదే అతడికి రోజు కూడా గడిచేది కాదు. అంతలా ఆమెకు ఆకర్షితుడైన బాబు ఓ మంచి రోజు చూసుకొని తన ప్రేమ విషయం సనా రాణికి చెప్పాడు. వెంటనే ఆ యువతి కూడా బాబు ప్రేమకు ఓకే చెప్పింది. ఆ తర్వాత యువతి వివరాలు మొత్తం చెప్పి తాను పాకిస్తాన్లో ఉంటానని తెలిపింది. అయినా సరే బాబు సనా రాణిను ప్రేమిస్తూనే వచ్చాడు. ఇలా చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్న వీళ్లకు ఒకరినొకరు కలిస్తే బాగుండు అనిపించింది. దీంతో బాబు ప్రేయసిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లాలనుకున్నాడు. కానీ తన వద్ద వీసా, ప్రయాణ పత్రాలు ఏమీ లేవు. అయినా సరే ప్రేయసిని కలవాలని గట్టిగా నిర్ణయించుకున్న అతడు అక్రమంగా పాకిస్తాన్లోకి ప్రవేశించాలనుకున్నాడు. రిస్క్ చేసి మరీ పాకిస్తాన్ బోర్డర్ దాటేశాడు. నేరుగా బహౌద్దీన్ నగరానికి వెళ్ళిపోయాడు. కానీ అంతలోనే అక్కడకు పోలీసులు వచ్చి బాబును అరెస్టు చేశారు. అక్రమంగా దేశంలోకి చొరబడ్డందుకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇదే సమయంలో తన ఫేస్బుక్ ప్రేమాయణం గురించి చెప్పి ఆమెను కలిసేందుకే పాకిస్తాన్ వచ్చినట్లు వివరించాడు. పోలీసులు సనా రాణిని విచారించగా బిగ్ షాక్ ఇచ్చింది. బాబుని పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని ప్రియురాలు సనా రాణి తెలిపింది. అయితే బాబు రాణిని కలిశారా అనే ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వలేదు. రాణి పోలీసులు ఒత్తిడికి తలొగ్గి స్టేట్మెంట్ ఇచ్చిందా అనేది ధృవీకరించబడలేదు. బాబుతో రాణికి ఉన్న సంబంధాల గురించి ఆమెతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.